హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. పై కప్పులపై సౌరబాలు, డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్, తొలి విడతగా 1,00,000 గృహాలపై ఏర్పాటు. ఇప్పటికే 80,000 మంది సమ్మతి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఎం సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇంటిని సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానించేందుకు అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్న నేపథ్యంలో వారి ద్వారా అంచెలంచెలుగా విస్తృతపరచాలని నిర్ణయించింది. తొలి విడతగా 1,00,000 మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ఏర్పాటు వల్ల కలిగే లబ్ధిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ అధికారులు డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. సమ్మతి తెలిపిన వారికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది సమ్మతి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 700 ఇళ్లపై సోలార్ ప్యానెల్ను అమర్చగా వాటిలో 400 గృహాలు డ్వాక్రా మహిళలవే. ఇతర జిల్లాల్లోనూ ప్యానెల్ ఇన్స్టాలేషన్ ప్రారంభమైంది. రాయితీ ఏ విధంగా ఉంటుందంటే, పీఎం సూర్యఘర్ యోజన అనేది గృహ వినియోగదారునికి మాత్రమే వర్తిస్తుంది. దీని కింద 3 రకాల సామర్థ్యంతో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ ఏర్పాటు వ్యయం 1,90,000 కాగా రాయితీ 78,000 వస్తుంది. 2 కిలోవాట్లు అయితే 1,40,000 కాగా రాయితీ 60,000 వస్తుంది. 1 కిలోవాట్ వ్యయం 70,000 కాగా 30,000 రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్ టాప్ సామర్థ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. లబ్ధిదారు వాటా 10% పోను మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించే బాధ్యతను సెర్ప్ అధికారులు తీసుకుంటున్నారు. ఒకవేళ లబ్ధిదారు 10% వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు శ్రీనిధి పొదుపు మొత్తం నుంచి అందించనున్నారు.